మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి పక్కన కూర్చోబెట్టుకొని కృష్ణా గోదావరి నీటి జలాలపైన డీటెయిల్డ్ ప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. పాలిటిక్స్లలో అందరూ ఊరుతారు, నీళ్ళ మీద పంచాయతీలు అవుతాయి, కాకపోతే ఫైళ్ళు డేటా కోర్ట్ ఆర్డర్లు డేటానే మాట్లాడతాయి. కాంగ్రెస్ ఏదైతే ఉరుతున్నది చూడు, నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, కాకా వేర్ ఈస్ ద డేటా కాంగ్రెస్ కాకా అని చెప్పి నేను అడుగుతున్నా. దిస్ ఈజ్ నాట్ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, దిస్ ఈజ్ తెలంగాణ వర్సెస్ ఫాల్స్ నరేటివ్స్. అంటే కాంగ్రెస్ వేషంలో ఇలా ఆంధ్ర దేశమే ఉన్నదా తెలంగాణలో అన్నది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. కాంగ్రెస్ ఒక సెలెక్టివ్ అవుట్రేజ్ నడుపుతుంది ఫ్రెండ్స్. ప్రాజెక్ట్ అనేది కంప్లీట్గా అప్రూవల్స్తో మూవ్ అయింది, ఎన్విరాన్మెంటల్ ప్రాసెస్ క్లియరెన్స్కి పెట్టింది, సెంట్రల్ వాటర్ కమిషన్ సబ్మిషన్ చేసింది. సో ఇలా వెనకటి ప్రభుత్వాలు ఏమి చేయలేదు అనే వాదన అబ్సల్యూట్గా సగం నిజం. తెలంగాణకు నీళ్లు ప్రజెంటేషన్లు ఇస్తే రావు, పాయింట్ ఉండాలా, పవర్లా పాయింట్ ఉండాలా, కోర్టులను ట్రిబ్యునల్లను మెప్పించే చట్టాలు ఆ ఆర్గ్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి. ఇది తరతరాలుగా కాంగ్రెస్ ఇగ్నోర్ చేసుకుంటూ వస్తున్న కాంగ్రెస్ ఈయన చరిత్ర.